మంత్రి పదవి గాలం మా వేస్తున్నారు తుంగతుర్తి ప్రజల పక్షాన. మంత్రి పదవి గాలం వేస్తున్నారు అయితే మీరు అడిగేదంటే తప్పు కూడా లేదన్న. అంతేనా? అడిగేదంటే తప్పు కూడా లేదు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి, అనుభవం ఉంది, ప్రజల మధ్యన జీవించినవని. కనుక కాంగ్రెస్ 23 రోజుల టికెట్ ఇస్తాను, 23 రోజులు ఎమ్మెల్యే ఇచ్చిన అన్న, 23 రోజులు ఎమ్మెల్యే ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిండు అసెంబ్లీలో మందుల సమయాలని ఒక వ్యక్తికి 50,000 నగదు లేకున్నా 52,000 మెజార్టీతో గెలిచి వచ్చిండు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గంటపదంగా చెప్పిన మహనీయుడు రేవంత్ రెడ్డి గారు. కనుక వారికి నేను నిండుగా వారికి ఉన్న ఆలోచనకు, వారికి ఉన్న అడ్మినిస్ట్రేషన్కు, వారికి ఉన్న భావజాలానికి నేను వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. అది వాళ్ళ ఇష్టం. అంతేనా? నా విజ్ఞప్తి. మీ లాబింగ్ ఎంతవరకు వచ్చింది? చేస్తున్నారా? లాబింగ్ ఎక్కడిది అంటే పోయి అడగాలిగా, నేను కూడా ఉన్నాను లీడ్లా అట్లా ఇట్లా అని. ఇక అడుగుతా. ఇప్పుడు బేసిక్గా మాదిగలకి ఇంకా ఇచ్చిరా? మాదిగలకి ఇవ్వలే, మాదిగలకి ఇవ్వలే. ఇస్తాను. నేను రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన అసెంబ్లీలో దగ్గర పోయి చెప్పిన జన మాదిగలకు కూడా ఒక మంత్రి పదవి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో ఎక్కువ జనాభా ఉన్నది కులపరంగా మాదిగలే. ఇప్పుడు దామోదర రాజనరసింహకి ఇచ్చినట్టున్నారు. దామోదర రాజనరసింహ గారు మాదిగల ఉపకులం, నికారసు మాదిగ. కాంగ్రెస్ పార్టీకి ఆలోచన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏ సామాజిక వర్గాన్ని కూడా మీరు కాకుండా వేరే వాళ్ళు లేరా గెలిచిన వాళ్ళు? అడిగి ఎవరికని అని అన్న అదే అంటున్నా. కానీ మాదిగలకు తీయాలని నేను అడుగుతా. ఏమైనా హోప్ ఉందా మీకు వస్తుంది? నాకైతే ఉన్నట్టు అనిపిస్తుంది అన్న. లేదు ఎమ్మెల్యేగానే ఇచ్చారు అదే ఎక్కువ నాకు అనిపిస్తుంది అన్న. ఎందుకో అనిపిస్తుందా? కొద్దిగా అనిపిస్తుంది. ఎట్లా కానీ వాసన ఏడ జరిగిందని. వాసన ఏడ జరిగిందంటే 40-45 ఏళ్ళు నేను 17 ఇయర్స్ ఉన్నప్పుడే ప్రజాక్షేత్రంలో ఉన్నాను నేను. నిజంగా ప్రజలేంది, ప్రజల కష్టాలేంది, దేశం ఏంది, దేశంలో ఔన్నత్యం ఏంది, రాష్ట్రం ఏంది, రాష్ట్రంలో పరిస్థితులు ఏంది, ఏ పార్టీ ఏంది అనేది కూడా నాకు కొంత అవగాహన ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి అవగాహన ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని వర్గాలను సమతూకం చేసిన. ఇంకొక మాట, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎస్సీలల్లో అటు వెంకటస్వామి గారిని ఎదిగించింది, అటు మహేంద్రనాథ్ గారిని ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని పైకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, మంత్రి ఉండే కొప్పలీశ్వర్, ఏమే ఈశ్వరన్న ఏంది మీ అమ్మ ఇది, నువ్వు మంత్రి ఉంటే ఎస్సీ ఇంతకుముందు సాంఘిక సంక్షేమం అని శాఖ ఉండే, దాన్ని తీసి సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అని పెట్టింది దాన్ని. అవును, డెవలప్మెంట్ లేదు, దాండుగల ఇయర్ తీసుకుపోయి ఎవరు పుట్టింది అది ట్యాంక్ బండ్ పెట్టిరా, ఎస్సీల పూలని ట్యాంక్ బండ్ పెట్టిరా. ట్యాంక్ బండ్ ఎవరు నడతాడు, ఎవరు నడితే మాకెందుకు, మాకు బడ్జెట్లో ఏదైతే కేటాయించినరో అది ప్రజల మధ్యకు రావాలి. ఇంతవరకు నీ 10 ఏళ్ళల్లో ఎస్సీలకు మాల కానీ మాదే కానీ సబ్ క్యాస్ట్ లేదన్నా కానీ వారికి ఎవ్వరికి కూడా ఒక డెవలప్మెంట్ అయిన సందర్భం లేదు. తర్వాత నేను కొప్పలీశ్వర్ గారిని అడిగిన, నేను ఈశ్వరన్న ఏందన్నా నువ్వు కనీసం నేను నా సొంత ఊరికి ఒక అంబేద్కర్ భవన్ కడదామంటే 7 లక్షలు అవుతుంటారు, అది కూడా నా చేతిలో లేదు, ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాను. ఏమైందని నేనన్నా, సావేలన్న తుపాకి నా భుజారం ఉంది, తూట మాత్రం కేసీఆర్ జేబులో ఉంది అని చెప్పాడు. తుపాకి నా భుజారం ఉంది, తూట కేసీఆర్ జేబులో ఉంది కనుక నేను బదలావుతున్నా, కానీ నేనేం చేయాలి, నేను చొక్కనా వినా దండం పెట్టిండు, దండం పెడితే గిట్ట ఉందని. అంటే మనసుకి సంకల్పం ఉంటే, ప్రభుత్వానికి సంకల్పం ఉంటే, ప్రభుత్వం సామాజికంగా ఒక న్యాయం జరగాలంటే అక్కడున్న అధినేతకు ఒక దూరదృష్టి ఉండాలి.